ప్రభుని సేవించాలి. మరలా క్రైస్తవ సమాజం దైవభక్తి కలిగిన వారుగా మారాలి. ఒకప్పుడు ఎవ్రీడే, ప్రతిరోజు సాయంకాలం అయితే చాలు, సాయంత్రం అయితే చాలండి, ప్రతి ఇంట కుటుంబ ప్రార్థనలు జరిగేది. ఇప్పుడు జరుగుతున్నాయా? పక్కింటి సంగతి కాదు, నీ ఇంటి సంగతి చెప్పు. ప్రైజ్ అలాట్. ఇక్కడ ప్రేయర్ బ్యాండ్కి రావడం కాదు, మీ ఇంట్లో ఒక ప్రేయర్ బ్యాండ్ పెట్టొచ్చుగా. ప్రైజ్ అలాట్. మీ ఇంట్లో ఒక ప్రేయర్ సెల్ పెట్టొచ్చుగా. ఇక్కడ ప్రేయర్ సెల్లో వచ్చేసి రాత్రి పగలు పడి ఉండడం. నీ ఫ్యామిలీలో, నీ ఇంట్లో ఒక ప్రేయర్ సెల్ ఏర్పాటు చేసుకోవచ్చు. నీవు, నీ భర్త, నీ పిల్లలు కలిసి ప్రార్థన చేయొచ్చు కదా. నీవు, నీ చెల్లి, అక్క లేకపోతే తమ్ముడు అందరూ కలిసి ప్రార్థన చేసుకుని ఒక ప్రేయర్ బ్యాండ్ ఇంట్లో ఏర్పాటు చేసుకుని ఇరుగు పొరుగు వాళ్ళని చేర్చుకోమని అంట్లా. నీ ఇంట్లో మీరిద్దరున్న, ముగ్గురున్న, నలుగురున్న కుటుంబంగా సాయంత్రం అయితే ప్రార్థన చేస్తున్నారా? అలాంటి ఒక శేషం ప్రియులరా సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఉంటే మరలా 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 దేవుడు ఉజ్జీవింప చేస్తూనే ఉంటాడు, ఉజ్జీవింప చేస్తూనే ఉంటాడు, నూతన పరిస్థితూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్.